దెయ్యాల బావి. అనగనగా ఒక గ్రామంలో చాలా పాత బావి ఒకటి ఉండేది. ఆ బావి గురించి ఒక భయంకరమైన కథ ప్రచారంలో ఉండేది. అర్ధరాత్రి ఆ బావి దగ్గరికి వెళ్తే ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్టు వినపడుతుందని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఒకరోజు కార్తిక్ అనే యువకుడు ఆ కథ నిజమో కాదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి టార్చ్ వేసుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా వీచటం లేదు. అతను బావిలోకి టార్చ్ వెలుగు వేసి చూశాడు. లోపల చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. అప్పుడే కార్తీక్ కార్తీక్ అని మెల్లగా ఒక స్వరం వినిపించింది. ఎవరు అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ కార్తీక్ కార్తీక్ కిందకు చూడు అనే అదే స్వరం వినపడుతుంది. భయపడుతూ బావిలోకి చూశాడు. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కానీ ఆ ప్రతిబింబం నవ్వుతుంది. కార్తీక్ మాత్రం నవ్వడం లేదు. ఆ ప్రతిబింబం నెమ్మదిగా చెయ్యి ఊపింది. భయంతో కార్తీక్ వెనక్కి జారిపోయాడు. అప్పుడే బావి లోపల నుంచి పెద్ద నవ్వు వినిపించింది. హ హ హ హ హ అని. కార్తీక్ పరిగెత్తుకుంటూ బయటికి పారిపోయాడు. మరుసటి రోజు గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూడగా బావి సాధారణ నీరు మాత్రమే ఉంది. ప్రతిబింబం లేదు, శబ్దం కూడా లేదు. కానీ ఆ రోజు నుంచి కార్తీక్ అర్ధరాత్రి బయటకు వెళ్ళడం మానేశాడు.